అభివృద్ధికి 53,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద క్యాపెక్స్ కింద వారు అలాట్ చేయడం జరిగింది. ఒకవైపు లోటు బడ్జెట్ ని బాగా తగ్గించుకుంటూ మనము ఇంకొక వైపు అభివృద్ధికి కూడా మనం ఇస్తూ, అలాగే మన రాజధాని అమరావతికి కానీ, అలాగే మనము మన మన ఈ ప్రాంతానికే కాదు ఈ రాష్ట్రానికే మనం ఒక పట్టుగా మనం చెప్పుకునేటువంటి పోలవరంకి కానీ కేంద్రం కూడా నిధులు వాటికి ఇవ్వటం జరిగింది. అదే మాదిరిగా ఈవేళ స్టేట్ బడ్జెట్ లో కూడా వారు తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల ఆలోచనలను కూడా పెట్టి ఈ యొక్క బడ్జెట్ లో అలొకేషన్ పెట్టడం, నీటిపారుదల రంగానికి ఇవ్వటం, ఫార్మర్స్ కి సంబంధించి ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో కూడా అమృత్ రిజర్వాయర్స్ ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే మన దగ్గర ఫిషరీస్, ఆక్వా ఇదంతా ఎక్కువ మన రాష్ట్రంలో. కాబట్టి వీటన్నిటికీ కూడా కేంద్రం పాలసీలో తప్పకుండా అందరికీ ఉపయోగపడేటువంటి బడ్జెట్ వస్తుంది. మరీ ముఖ్యంగా ఇది యువశక్తి మిషన్, అలాగే నారీ శక్తి మిషన్, ఈ రెండింటిని కూడా చాలా ప్రయారిటీ ఇచ్చి చేసినటువంటి బడ్జెట్ ఈ యొక్క సంవత్సరం ప్రతిపాదించడం జరిగింది. కేవలం ఒక పరిశ్రమ వస్తే అందులో ఇప్పుడు మహిళలు అన్నిట్లోనూ వస్తున్నారు. మహిళలు యువత అంటే యువత ఇంక్లూడ్స్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. అలాగే మన మహిళలు అన్నప్పుడు కూడా ప్రతి రంగంలోనూ చదువుకున్నటువంటి మహిళలు ప్రతి రంగానికి కూడా ఇవాళ వెళ్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్, మనం చీనా బ్రిడ్జ్ లాంటి ఒక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి బ్రిడ్జ్ లో ఆ యొక్క నిర్మాణంలో మాధవీలత లాంటి ఒక మహిళ పాత్ర ఎలా ఉందో మనం చూసాం. కాబట్టి ఈ యొక్క ఆల్ ఇన్ ఆల్ మన అటు స్టేట్ బడ్జెట్ కానీ, ఇటు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కానీ ఈ యొక్క రాష్ట్ర పునర్నిర్మాణ బడ్జెట్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒక భవిష్యత్తుకి భరోసా ఇచ్చేటువంటి బడ్జెట్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక గేమ్ చేంజర్, మన దిశని మార్చేటువంటి బడ్జెట్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి ఒక మంచి ఆలోచనతో ఒక కూటమిలో ఉండేటువంటి పార్టీస్ లైక్ మైండెడ్ గా ఉంటే ఏమి జరుగుతుంది అనటానికి నిదర్శనమే ఈవేళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం. దానికి పూర్తి సహకారం ఇస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కూటమి, భారతీయ జనతా పార్టీ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కలలు, వారి యొక్క ఆకాంక్షలు, ఈ రాష్ట్రం పట్ల వారికి ఉన్నటువంటి చూపు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రుల మదిలో మోడీ, మోడీ మదిలో ఆంధ్రులు అన్నటువంటి విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ పోషిస్తున్నటువంటి తీరుకి అందరం కూడా భారతీయ జనతా పార్టీ నుండి మేము కూడా అభినందనలు, కృతజ్ఞతలు మా యొక్క పార్టీకి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం.